జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిని అభివృద్ధి పదంలో నడిపించిన భూమన కుటుంబాన్ని విమర్శించే అర్హత తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన వైసీపీ నాయకులు తిరుపతి అభివృద్ధి కోసం భూమన కుటుంబం చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకున్నారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం అనవసర విమర్శలు చేయడం తగదని, భూమన కుటుంబంపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. తిరుపతిలో టీడీపీలో, జనసేనలో, బీజేపీలో లీడర్లు లేరు. కుటుంబాలు తరబడి రాజకీయ నాయకుల వారసులు నాయకులు అందరూ ఈ తిరుపతిలో ఎందరో చూసాం. ఒక గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తి, ఒక కొటాల నుంచి వచ్చిన వ్యక్తి తిరుపతిలో అరాచకం సృష్టించే కార్యక్రమం పెట్టుకొని నిలువు దోపిడీ, ఎక్కడ వృద్ధులు మహిళలు వృద్ధులు ఉన్న చోట వాళ్ళ భూములు కబ్జా చేయడం, ఒంటరిగా ఉన్న వాళ్ళ మనుషులను వెంటకి పంపించడం, దౌర్జన్యం చేసి మాట్లాడడం. దానికి ఉదాహరణ శివజ్యోతి నగర్లో మొన్న ఇదే ప్రెస్ క్లబ్లో కూర్చొని ఆగ్రౌడి పేటరౌడి మాట్లాడుతున్నారు. మేమే జేసీబీలు పంపించాం, మేమే రౌడీలు పంపించాం. ప్రెస్ వాళ్ళు అడిగితే అన్నట్టు మీరేం తిరుపతి జాగీరా? ప్రెస్ వాళ్ళకి మేమనే ఇంటి స్థలాలు ఇస్తున్నట్టు వద్దన్న వైఎస్ఆర్సీపీ తరఫున ఈమెనే మేము రికమెండ్ చేస్తున్నాం. దానికి గవర్నమెంట్ అడ్డూ గారు ఉన్నారు, తహసీల్దార్ గారు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు. మీకేం సంబంధం? అంటే మిగిలిన భూమి మీరు ఎత్తుకుందామనా, పంచుకుందామనా? అంటే మిమ్మల్ని ప్రెస్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేయాలంటే తిరుపతికి మీరేమైనా గోండాలా, లేదు రౌడీలా, లేదు రాజకీయ నాయకులా? మీరు తేల్చి చెప్పాల్సిన చాలా అవసరం. అదేవిధంగా అలిపిరికాడ ఆ పేట రౌడీ ఒక టీ స్టాల్ కోసం 42 కుటుంబాలను నడురోడ్డు పాలు చేశాడు. నిన్న ఏదో ఆయన చిలకపరుగులు పడతాడు. ఒక బండి ఎత్తేటప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్గా చూపించి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. దాన్ని ఒకరి కోసం చేశారు. అదేవిధంగా తిలక్ రోడ్డు ఇదే ప్రశ్న ఉందా, టీసీ బ్యాంక్ కాడ గుర్రం ఇంద్రాని వైఫ్ ఆఫ్ గుర్రం చంద్రమోహన్ నాయుడు 1999 నుంచి 2009 వరకు పచ్చికాపురం గ్రామ పంచాయతీ ఇన్ఛార్జి అధ్యక్షుడు ఆయన. అదే ఎల్టీ మూసా నాయుడు లాయర్, అంటే ఇందిరానమ్మ నాయన లాయర్. వాళ్ళన్న ఎల్టీ మనోహర్ నాయుడు సీనియర్ ఎన్టీఆర్ గారికి అడ్వకేట్ జనరల్ ఇందిరమ్మ వాళ్ళన్న. అలాంటి 70 ఏళ్ళ ముందు ఇల్లు కట్టుకున్న ఇల్లు ఇదే. ఇక్కడ నువ్వు రవినాయుడు అనే వ్యక్తి, ఆమె 75 ఏళ్ళు పెద్ద ఆమె కబ్జా చేసి కొట్టించేసాడు అనేది నిజం కదా? నువ్వు నిజంగా వస్తే సగం కొట్టాక సాక్షాత్తు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణమ్మ వచ్చి అడ్డుకునింది, అడ్వకేట్ వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. నువ్వు ఎంత పవర్ ఉపయోగించకపోతే తెల్లారుజాము 4 గంటలకి నిద్రపోతా ఉంటావు. 10-20 మంది మహిళలు కానిస్టేబుల్ పెట్టి ఆమెను ఈడ్ చేసి కొట్టించేసావు కదా. నువ్వు నీతుల గురించి మాట్లాడుతున్నావు. మా నాయకుడు కరుణాకరెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ నాయన. ఆగ్రౌడి గుంటూరు నుంచి వచ్చి మీ నాయన సాధారణ ఆర్టీసీ ఎంప్లాయ్, మనమేమి చేతిని చేసి 100 కోట్లు సంపాదించరా మన నాయన. నువ్వు ఎలా వచ్చావు 100 కోట్లకి? ఏది నీ పొజిషను? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాతో నీకు బాధ్యత నీతో తెలుసు. ఎందుకు పెద్ద గంజాయి రెడ్డి, చిన్న గంజాయి రెడ్డి? నిజంగా మీరు టీడీపీ నాయకులు అయితే నిజంగా ఇంకా సవాల్ చేస్తాం. మగాళ్ళు అయితే ఇద్దరు మీ చేతిలో గవర్నమెంట్ ఉంది కదా, ఎంక్వైరీ చేయండి. నిజంగా గంజాయి అమ్మాడు మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు అంటే నడి రోడ్లో 4 గంటలు గురి తీయండి అని మా నాయకుడు చెప్పాడు. చేతల ఏకు మాటలు బోకు మాటలు ప్రశ్నలు కూర్చొని మాట్లాడే సిగ్గులా? మీకు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. ఆ ఛానల్ ఏందో మీరు పెద్ద వీరులాగా, తూరులాగా, తోపులాగా వీరవ్యవహారం మమ్మల్ని విమర్శిస్తారు. మీకు మంచి పబ్లిసిటీ ఇచ్చారు. అయినా భయపడుతున్నారు. తిరుపతి మీ ఇద్దరు ఫోటోలు పెట్టుకొని ఎవరు ఒంటరి నగల, ఒంటరి మగాడు, ముసలి ఉంటే వాళ్ళు సలహా ఆక్పై చేస్తారు. అని చంద్రబాబు గారే డిసైడ్ చేసి నీ మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఇంకా దీనికన్నా సాక్ష్యం ఏం కావాలా? దయచేసి తిరుపతి ప్రజల్ని, మీడియా మిత్రుల్ని, ప్రజలందరినీ కూడా గమనించాలని కోరుతున్నాం. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ ఆగ్రహి మీద ఎఫ్ఐఆర్ కట్టించడం జరిగింది. మేం చెప్పలా, ఏమైనా మా నాయకుడు ఏమైనా చెప్పి చంద్రబాబు గారికి నీ మీద ఎఫ్ఐఆర్ కట్టేమన్నాడా? మేము తీయలా ఈ పని. నీ ఆగడాలు శుద్ధి మించినాయని నీ వల్ల
పార్టీకి నష్టం జరుగుతా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారే నీ మీద ఎఫ్ఐఆర్ కట్టించాడయ్యా. దీనికన్నా ఇంకేమైనా సాక్ష్యాలు కావాలన్నా చెప్పండి, కావాలంటే ఇస్తాం బాగుపడి. నీకు ఏదో ఊరికే పేల్చున్నావు. నీ రౌడీజానికి ఇది ఒక మచ్చుతుందా? ఇవే కాదు, నీ మీద రౌడీజానికి నువ్వు చేసిన రౌడీజానికి చాలా ఉన్నాయి. గడిచిన కార్పొరేషన్ ఎలక్షన్లో ఇతని కారులో మరణ ఆయుధాలు ఎత్తుకొని బూతుల దగ్గర ప్రజలను భయ ప్రాంతాలకు గురి చేశాడు. వీడియో విచ్చలవిడిగా ప్రజలని భయపెట్టి బూత్ క్యాప్చర్ చేయాలని వచ్చినాం. దీని మీద ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ కూడా అయినది, వాయిదాలు కూడా జరుగుతూ ఉంది. అది కూడా మేము కంప్లైంట్ ఇవ్వాల. పోలీస్ విధులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే నీ రౌడీజం ఏ స్థాయికి చేరిందంటే పోలీసుల మీద కూడా తిరగబడి అక్కడ నుంచి నువ్వు ఎస్కేప్ అయినావు. నీ మీద గౌరవ న్యాయస్థానంలో ఆల్రెడీ కేసు కూడా రన్ అవుతా ఉంది. ఇది ఒక మంచి తునక నీ రౌడీజం ఆగడానికి. ఇలాగా జ్యోతిష్యం చెప్పే బ్యాచ్ అంతా చేరుకొని ప్రెస్ క్లబ్ లో కూర్చొని జోసెఫ్ చెప్పడం మొదలు పెడుతున్నారు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు అవుతున్నా కూడా వీళ్ళు మొదటి నుంచి చెప్తున్నా ఎన్నో అభియోగాలు కావచ్చు, అటు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద అలాగే అభినయ్ గారి మీద ఊరికే మైకుల్లో మాట్లాడటం తప్ప ఏదైనా నిరూపించిన దాఖలాలు ఉన్నాయనంటే అది మాత్రం సున్నా. ఇక్కడికి వచ్చి కూర్చుంటారు, ఏదంటే అది వాళ్ళకి సరైన డాక్యుమెంటేషన్ ఉండదు, సరైన ఆధారాలు ఉండదు. ఏదో తిరుపతి వాళ్ళందరూ వీళ్ళ ఇళ్ళ కాడ చేరిపోయి కరుణాకర్ రెడ్డి గారిని తరివేయండి, అభినయ్ గారిని తరివేయండి అని తెల్లవారితో లేస్తే వీళ్ళ ఇళ్ళ కాడ కూర్చొని వీళ్ళకి ఏదో మొర పెట్టుకున్నట్టుగా రాత్రులు వీళ్ళు కలగనేసి ఏడుకొచ్చి కూర్చొని మాట్లాడటం. అసలు రవి నీ బతికేందో మాకు తెలీదా? నువ్వు ఏదో పెద్ద సత్యహరిచంద్రుడికి శివి చక్రవర్తికి ఏదో నీకేదో బంధువులాగా మాట్లాడతావు. ఎస్వియు రీసెట్ లో కాపీ రవినాయుడు, ప్రశ్న పత్రాలు లీక్ చేసిన రవినాయుడు. ఇదే మా పత్రికల్లో వచ్చిందే కాదు, నీ పత్రికల్లో వచ్చిందే. నీ గతమంతా కూడా ఎలాగ బతికినావు అనేది తిరుపతిలో ఉన్న విద్యార్థి సంఘ నాయకులకి అందరికీ కూడా తెలుసు. నువ్వు ఈరోజు శాప్ చైర్మన్ అయిపోయి ఆ స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి ఉద్యోగస్తులకి నువ్వు చేసినంత ద్రోహం, ఆ స్పోర్ట్స్ కోటాను అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేర్చినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తుల గురించి అవాకులు చవాకులు పేరుతున్నారు. ఈరోజు సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఏదో 7,000 మంది భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు, అభినయ్ రెడ్డి గారి మీద వ్యక్తం చేశారని ఏదో తీసుకొని వచ్చి చూపిస్తున్నారు. మీకు చేతనైతే కరుణాకర్ రెడ్డి గారు తన రాజకీయ జీవితంలో చేసినటువంటి మంచి కార్యక్రమాల్లో 1% చేసేటువంటి దమ్ము మీకుందా? 100%లో 1% కరుణాకర్
కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులలో 1% చేసేటువంటి దమ్ము ఎవరైతే కరుణాకర్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారో వాళ్ళకు చేసే దమ్ము ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా ఉన్న